పిడుగురాళ్లలో అభిమానపు పిడుగులు కురిశాయి. పులిబిడ్డకు అదిరిపోయే స్వాగతం పలికారు పల్నాడు ప్రజలు. జగన్ నినాదం జనం గొంతులోంచి వచ్చి నింగిని తాకింది. బిల్డింగ్లు, రోడ్లు జనసంద్రమయ్యాయి. ప్రతి గుండె వైఎస్ఆర్ ప్రాణమై కదిలింది. పల్నాడు ప్రజలు కుట్రలు చించే బాణాల్లా కనిపించారు. ఇక గుంటూరు గుండెలో మరో ప్రజాప్రస్థానం స్పెషల్ ఎడిషన్లకు వెళ్దాం. మధ్యతరగతి గురించి ఈ ప్రభుత్వానికి అక్కర్లేదన్నారు షర్మిల. ఇంటి పిల్లికి పొరుగు పిల్లి తోడైనట్లు కాంగ్రెస్ కు టీడీపీ తోడైందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయాల్సింది చంద్రబాబు. అది మరిచి జగనన్నను, వైఎస్ఆర్ ను విమర్శిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకుని మోస్తూ కిరణ్ సర్కార్ కు రక్షణ కవచంలా ఉన్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వ వైఫల్యాలని చొక్కాలట్టుకుని నిలదీయాల్సిన వాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? పొద్దున లేచింది మొదలుకొని జగన్ను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం తప్ప. సింహం గోనులో ఉన్నప్పటికీ సింహమే అన్నారు షర్మిల. జగనన్న వస్తారు, రాజన్న రాజ్యాన్ని తెస్తారన్నారు. పిడుగురాళ్ల బహిరంగ సభకు వైఎస్ఆర్ అభిమానులు భారీగా తరలివచ్చారు. పిడుగురాళ్లలో జనాలను చూస్తే అభిమానం అంటే ఇలా ఉంటుందా అనిపించింది. రాజన్న ఎంతగా ప్రజల హృదయాల్లో ఉన్నారో తెలియజెప్పారు. రాజన్న బిడ్డలు తమ బిడ్డలన్నారు పల్నాటి ప్రజలు. షర్మిలను చూడడానికి వచ్చిన జనాలతో బిల్డింగులు, రోడ్లు నిండిపోయాయి. హోర్డింగులు, బ్యానర్లు కట్టి సామాన్య ప్రజలు కూడా వైఎస్ఆర్ కుటుంబంపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. జగనన్న సీఎం అయితే వెనుకబడిన ఓసీలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ వర్తింప చేయాలని విజ్ఞప్తి చేసింది. స్కాలర్షిప్ వస్తుందని, డీఎడ్ చదువుతున్నానని, ఇప్పటి వరకు స్కాలర్షిప్ రాలేదని శివపార్వతి అనే విద్యార్థిని వాపోయింది. చదువు మానేయాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోయింది. హాస్టల్ దూరంగా ఉండడంతో చాలా ఇబ్బంది పడుతున్నామని, హాస్టల్ ఏర్పాటు చేయాలని భవానీ అనే విద్యార్థిని కోరింది. నేను ఇప్పుడు చదువు మానేయాల్సిన దుస్థితి. నా తల్లిదండ్రులు నా చదువు భారంగా మారి ఎలా చదువుకోవాలి నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. దానికి తోడు స్కాలర్షిప్ ఆధార్ కార్డు లింకప్ చేయడం జరిగిందట. ఆధార్ కార్డు కొన్ని చోట్ల రాలేదు చాలా మందికి. ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ అన్నారు యాసిన్ అనే విద్యార్థి. రాజన్నకు జీవితాంతో రుణపడి ఉంటామన్నారు. ముస్లింస్ కి 4% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికే దక్కుతుంది. రాజన్న రాజ్యంలోనైనా తమ కష్టాలు పోతాయనుకుంటున్నట్లు విద్యార్థులు షర్మిలతో అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే మంచి మనసు లేదు కాబట్టే రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ పథకాలకు తూట్లు పొడుస్తుందని షర్మిల అభిప్రాయపడ్డారు. ప్రతి పథకంలోనూ ఏదో ఒక లోటు చూపించి తప్పించుకోవాలని చూస్తుందన్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజల గురించి ఆలోచన లేదు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని జగనన్న అమలు చేస్తారని షర్మిల తెలిపారు. డబ్బులేని కారణంగా చదువు ఆపేయొద్దని షర్మిల పిలుపునిచ్చారు. విద్యార్థులు